నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 13వ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. పండ్ల వర్తకులను కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది. టీడీపీ బ్యాచ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు ఖండించారు. నాయి బ్రాహ్మణ సోదరుల హక్కుల కోసం వారి ఆర్థిక ప్రగతికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారు. ఎమ్మెల్యే కొడాలి. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 11వ రోజుకు చేరుకుంది. 33వ వార్డు ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన గడప గడపకు ప్రచారంలో వీధి వీధిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. తొలుత ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజానికం గజమాలలతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి పూజ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ గడప గడపకు ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు వీధి వీధిన మంగళ హారతులతో మహిళా సోదరిమణులు స్వాగతం పలకగా పూలమాలలతో వార్డు ప్రజలు సత్కరించారు. వార్డులోని దేవాలయాల్లో ఎమ్మెల్యే నాని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గ్రామాన వార్డు గ్రామ సచివాలయాలు, ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, ప్రతి అవ్వ తాతకు ఇంటికి 3000 పెన్షన్, ఇలా లంచాలకు తావు లేకుండా ప్రభుత్వ సహాయాన్ని ప్రజలకు 100% అందించడంలో సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో విజయవంతమైందన్నారు. చంద్రబాబు ఓటేస్తే పులినోట్లో తలకాయ పెట్టినట్లు అని కొడాలి నాని హెచ్చరించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు మరోసారి చంద్రబాబు గుప్పిస్తున్నారని, ప్రజల సీఎం జగన్ చేసిన మంచిని చూసి ప్రతి ఒక్కరూ తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్ట నాగమణి, జాన్ విక్టరీ, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, సీనియర్ నాయకులు పాలెటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి, ఎంపీపీలు పెలయ్య ఆదం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ, రేమల్లి నీలకాంత్, 33వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూనియర్ జమదగ్ని, లోయ రాజేష్, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి సైమాన్, చుండూరి శేఖర్, కిషోర్, రావుల కొల్లు నాగమల్లేశ్వరరావు, శివాజీ, ఎంఎస్జేసీ స్టేట్ డైరెక్టర్ షేక్ సయ్యద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజానికం పాల్గొన్నారు.
పండ్ల వర్తకులను కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది గుడివాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక మార్కెట్ సెంటర్ లోనే పండ్ల వర్తక సంఘ అధ్యక్షులు సాయన గాంధీ ఫ్రూట్ హ్యాకర్స్ ను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని వడ్డాది రాజేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్ష కార్యదర్శులు కాసిరెడ్డి సత్యావతి, దాగని నిశ్చల, వర్తకులు తోట హరిబాబు, కొమ్మిరెడ్డి ఆదినారాయణ, బి గోవింద, వడ్డాది శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా మిత్రుడు, సహోదరుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి, మా పళ్ళ కమిషన్ కోర్టులో దానికి సంబంధించిన మంచి మిత్రుడు, ఎప్పుడో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పొలిటికల్లో ఉంటూ పేదలకి లోన్స్ అని అనేక రకాలుగా చేస్తూ వడ్డాది రాజేష్ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మంది పేదలకి అనేక రకాలుగా లోన్స్ అని, హౌసింగ్ లోన్స్ అని అనేక రకాలుగా తోడ్పడిన వ్యక్తి వడ్డాది రాజేష్. చాలా మంచి వ్యక్తి. అందువల్ల అతనికి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మనం అందరం సంతోషించాల్సిన విషయం. ప్రతి దానిలో వడ్డిచ్చేవాడు ఎక్కడుండా, వడ్డిచ్చే మనిషి మనోడైతే ఎక్కడుండా అనే పదానికి అనుకూలంగా వడ్డాది రాజేష్ అనే అతని వ్యక్తి మంచి వ్యక్తి, చాలా మంచివాడు, చాలా పవిత్రమైన హృదయం గల వ్యక్తి. అందువల్ల అతనికి
ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడలో టికెట్ లభించడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం. కాబట్టి ప్రతి దానిలో మనోళ్ళంటూ మన పళ్ళ వర్తకులు, రిటైలు, హోల్సేల్కు సంబంధించిన ఫ్రూట్స్ ఆకరిస్తూ అందరి తరఫున అతనికి రావడం చాలా గమనంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని మనకు చిన్న పనైనా పెద్ద పనైనా మనం అంతా ప్లాట్ఫామ్ మీద బతికేవాళ్ళం. కాబట్టి ఎటువంటి అవాంతర సంఘటనలు ఏది వచ్చినా, పోలీస్ సమస్య వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా, ఇలాంటి వ్యక్తి మనకంటూ ఉంటే అనేక రకాలుగా మనకు తోడ్పడే వ్యక్తి. మనం అన్ని రకాలు కూడా ఎవరి వ్యాపారం వాళ్ళు రోడ్ల మీద చేసుకునేది కాబట్టి అతనికి అన్ని రకాలుగా సహకరించి తోడ్పడిచ్చి దిగ్విజయం చేయవంతుగా కోరుతున్నాను. నమస్తే. పళ్ళ వర్తక సంఘం తరఫున దాదాపు మా తాత ముత్తాత నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఈ సంఘం తరఫున మన వాళ్ళు నన్ను పిలిచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకు ఎమ్మెల్యేగా వీళ్ళందరూ మా సహకారం ఇస్తాం, సపోర్ట్ పలుకుతున్నందుకు నాకు మరీ ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే వ్యాపారం పచ్చి వ్యాపారం, డాగులు వస్తాయి, ఇవి వస్తాయి, అనేక రకాల ఇబ్బందులు. మా తరఫున చాలా మంది ఆర్థికంగా వాళ్ళు పైకి రావడం కోసం మేము లాస్ అయినా వాళ్ళకి హెల్ప్ చేసాం. ఇప్పుడు అలాగే మేము మొత్తం పూర్తి కమిషన్ మాకు వచ్చుంటే ఈ పార్టీకి మేము అంత కుబేర్లు అయ్యేవాళ్ళం. కాకపోతే మా దాంట్లో మేము తీసుకున్న కమిషన్ కూడా చాలా తక్కువ తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళు బతకాలి, మనం బతకాలి, అందరూ మనం ఉండాలనే ఉద్దేశంలో ఇన్నాళ్ళు సాగుకుంటా మా 8 మంది అసోసియేషన్ చక్కగా ఇన్నాళ్ళు ఒక తాటి మీద నడిచాము. నాకు టికెట్ వచ్చినందుకు మా గాంధీ గారు, మా బ్రదరు, మా అన్నగారు తమ్ముడు బిడ్డ అయిన హరి గారు బాబు, మా తమ్ముడు, అలాగే మన కొన్ని ఆదిన చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా పేరు పైన ధన్యవాదాలు అర్పిస్తూ, ఇది ఇప్పుడు నేను చేసేది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి మహిళలకి ఉపయోగపడాలనే ఉద్దేశంలో ప్రతి నెల 8,333 రూపాయలు డబ్బులు రేపు జులై రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతున్నారు. అవగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవ్వడం వల్ల మనకు లాభం. మొన్న 6 లక్షల అప్పు పోగా మనకి ఆర్థికంగా ఉపయోగపడటానికి ప్రతి వ్యక్తికి కూడా రాహుల్ గాంధీ 8,333 రూపాయలు వేయడం అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 ఏళ్ళు 5 లక్షల రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఆర్థికంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దనే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు సపోర్ట్ ఇచ్చి ఢిల్లీ నుంచి నాకు పిలుపు రావడంతో నేను టికెట్ ఇచ్చాను. నాకు అసలు ఇన్నేళ్లలో కూడా నేను ఎప్పుడు కూడా కౌన్సిలర్ కానీ ఎటువంటి పోటీ చేయలేదు. నాకు ఇష్టం ఉండదు. రాజకీయం అంటే డబ్బుతో కూడుకున్న పని. ఎందుకనే ఉద్దేశంలో మనం ట్రస్ట్ పెట్టి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్లలో అనేక వేల మందికి నేను ఉపాధి కల్పించాను. మా మిత్రులు కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే నేను ఎవరిని రమ్మను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేస్తా. ఇప్పుడే నేను పబ్లిసిటీ అయిపోయింది, రాజేష్ లాగా నుంచున్నారు కాబట్టి ఇక్కడ నాకు ఒత్తిడి విపరీతం పెరుగుద్ది. అయినా సరే నేను తట్టుకొని గుడివాడ నియోజకవర్గం ఏ మండలంలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ సర్పంచ్ కానీ ఎవరైనా వస్తే నేను 100% ఒక రోజులో పనిచేసి నెల రోజుల్లో వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు ఇచ్చేటట్టు నేను చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మా అసోసియేషన్ తరఫున నాకు ఘనంగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. సెలవు తీసుకోండి. జై హింద్. టీడీపీ బ్యాచ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సాయించేది లేదని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ఖండించారు. ఎమ్మెల్యే నాని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ సిపిఎస్ఎస్ఎల్ నాయకులు ఖండించారు. గుడివాడ వైసీపీ ఎన్నికల కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్, వెంపటి సైమాన్ ఎస్ఎస్ఎల్ నేతల మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ నేతలు మాట్లాడుతూ టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు ఎమ్మెల్యే కొడాలి నానిపై పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోము. టీడీపీ బ్యాచ్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. వైసీపీ జెండాలోనే బ్లూ రంగు ఉంది. అలాంటిది మా పార్టీ నాయకులు బ్లూ కండువలు వేసుకుంటే మీకు బాధెందుకు? 20 ఏళ్లుగా ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ పల్లెలకు సొంత ఖర్చులతో ఎమ్మెల్యే నాని త్రాగునీరు అందించారు. మా ఎస్సీలను ఓటు అడిగే హక్కు టీడీపీ వాళ్ళకు లేదు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎస్సీల కోసం అమలు చేసిన ఒక్క పథకమైనా చెప్పగలరా? రాష్ట్ర నడిబొడ్డున రికార్డు స్థాయిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. టీడీపీ నాయకుడు రామరాజు, ఇతర నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. మీడియా సమావేశంలో వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు మామిళ్ళ ఎలిషా, తోట రాజేష్, ఏలటి విలియం జోసి, తాలూరి ప్రశాంత్, పింకీ, తాంటెపూడి అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎస్సీల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయమనే పరిస్థితి వాళ్ళది. దాని ముందు ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా అతని గురించి చర్చించి చాలామంది మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే,
ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఓట్లాడటానికి వస్తున్నాడని చెప్పేసి పబ్లిక్ అనుకుంటుంది. అది ముందు మర్చిపోయి పార్టీలో మాకున్నటువంటి మొట్టమొదటి కలరు ఆ బ్లూ కలర్ అయితే అది మేము మెడలో ధరించడానికి అర్హులు మేమైతే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి అవాకులు చవాకులు పేలే ముందు మీరు ఇప్పటి వరకు దళితుల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. బ్లూ కలర్ పార్టీ ఆఫీసులు బ్లూ కలర్ వేసినా చంద్రబాబు ఉలిక్కిపడ్డాడు. ఇవాళ కొడాలి నాని గారు మెడలో బ్లూ టవల్ వేస్తే ఉలిక్కిపడుతున్నారు. మీరు అంత అవసరమా మీకు? మీరు చేసే పని ప్రజలకు మంచి చేస్తే ఈ కులాల్లోనూ మతాల్లోనూ చిచ్చులు పెట్టి మీరు చేసే పనులు అనేక రకాలుగా దీనిని మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా మా కొడాలి నాని అన్న ఎస్సీల పట్ల అలాగే పేదవాళ్ళ పట్ల కూడా ఆయన చాలా వాళ్ళని గౌరవించే పరిస్థితి ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మా నాయకుడు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని సారాంశం ఏంటంటే, నిన్న తెలుగుదేశానికి సంబంధించిన కొంతమంది ఎస్సీ నాయకులు మా శాసనసభ్యులు కొడాలి నాని గారి పైన అదేవిధంగా మా పార్టీ పైన బురద చల్లడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో ఒక వ్యక్తి రామరాజు అనే వ్యక్తి కొడాలి నాని గారు బులుగు కొండవులు వేసుకొని ప్రచారానికి వెళ్తున్నారు, లేకపోతే ప్రజల్లోకి తిరిగే అవకాశం ఆయనకు లేదు అని చెప్పారు. రామరాజు తెలుగుదేశం బ్యాచ్ వారికి ఒకటే చెప్తున్నాం, మా పార్టీ సింబల్లోనే బ్లూ జెండా ఉంది, బ్లూ ఉంది. మా జెండాని మేము వేసి తిరుగుతుంటే మీకు అంత కురిసేందుకు? బ్లూ అంటే కేవలం మీ పార్టీకి సంబంధించి కాదు, మీరు పసుపు జెండా వాళ్ళు. మీరు బ్లూ కలర్ మా పార్టీ జెండాలో ఉంది, ఒకసారి చూడండి బాబు. బ్లూ జెండాలు వేసుకుపోతే జనాలు మమ్మల్ని ఆదరించడం కాదు. బ్లూ జెండాలు వేసుకొని ఎస్సీ వాళ్ళని చేసుకున్నాము, ఎస్సీ వాళ్ళని చేసుకున్న మట్టి ఓటేయండి అని అనుకునే దుస్థితి కొడాలి నాని గారు లేరు. గత 20 సంవత్సరాల మట్టి కొడాలి నాని గారు ఎస్సీ సమాజ వర్గానికి బడుగు వర్గానికి ఏం సేవ చేస్తున్నారో గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. 20 సంవత్సరాల మట్టి ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ ఓట్లకు మంచినీటి సదుపాయం కల్పించారు. ఎస్సీలు ఏ కార్యక్రమం చేసుకున్నా కానీ కొడాలి నాని గారు స్వయంగా హాజరై వాళ్ళ ఇంటిలో 2-3 గంటలు గడిపిన రోజులు ఉన్నాయి. మీ నాయకులాగా ఇంపార్టెంట్గా ఇక్కడ రాలేదు. ఈ రోజున ఉంటారు, 3 నెలల తర్వాత మళ్ళీ మీ నాయకులు వెళ్ళిపోతారు. మీరు కూడా ఆయనతో పాటు జంపించలేదు. కనుక మీరు మొదట ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు డబ్బుల కోసం ఎక్కడ పనిచేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి. మీరు పేటీఎం బ్యాచ్ కొడాలి నాని గారు దళితుల మీద చిన్నచూపు చూస్తున్నారా? రండి, మీరందరూ దళితులు అంటే మీకే కాదు, కొడాలి నాని గారికి మాత్రమే గుడివాడ నియోజకవర్గం ఎస్సీల ఓటు హక్కు ఉన్నది. కండవ, ఈ కండవకు ఒక వాల్యూ ఉంది. ఇది జేబీఎం కండవ అంటారు, మరి వాళ్ళకి తెలుసో లేదో తెలియదు. అయితే ఈ కండవ వేసుకోవాలంటే ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి, ప్రజల్లో తిరగటానికి ఒక విశ్వాసం ఉండాలి. అలాగే అంబేద్కర్ గారి అభిమానులందరూ వేసుకుంటారు దీన్ని. అలాగే కొడాలి నాని గారు కూడా మాకు గౌరవం ఇచ్చి మా నీలాకాంత్ అన్న ఆ రోజున ఎన్నికల ప్రచారం స్టార్టింగ్ అయ్యే రోజున ఆయన మెడలో వేసాం. ఇది అలాగే చాలాసార్లు వేసాం, ఇది కొత్త ఏం కాదు. మరి వాళ్ళు చూడలేదేమో, వాళ్ళు ఒకసారి కళ్ళకు కట్టిన గంతలు తీసి చూడాలి. ఈ రెండో విషయం, ఈ కండవా గురించి మాత్రమే మీరు పెట్టే లెక్క అయితే మీ అంత బుద్ధి తక్కువ వెధవలు ఎవడో లేడు. వాడి పేరు ఏదో ఉంది, వాడు ఎక్కడుంటాడో కూడా నాకు కూడా తెలియదు. కొడాలి రామరాజు అంటే ఎవడో. అరే బాబు, నువ్వు అవాకులు జవాకులు పేలమాకు కొడాలి నాని గారి మీద. నీ స్థాయి ఏంటో ఫస్ట్ తెలుసుకో. నీకు వేసిన బిస్కెట్లు తీసుకుని శుభ్రంగా ఎంజాయ్ చేయి. అర్థమైందా? వచ్చి కూర్చున్నావా, పార్టీ ఆఫీసులో టీ తాగామా, లేకపోతే ఆడితో పాటు కారు ఎక్కామా, ఆడితో పాటు తిరిగామా, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు నాకు తెలీదు. నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. కొడాలి నాని గారు గుడివాడకి ఏం చేశాడు, ఏంటి, ఎవడ లబ్ధి పొందాడు, ప్రభుత్వం వల్ల ఎవరికి లబ్ధి చేకూరింది, ఎస్సీలకి లబ్ధి చేకూరిందా, ఓసీలకి లబ్ధి చేకూరిందా, ఎలా జరిగింది ఏంటన్నది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మేము గడప గడపకి ప్రోగ్రాం కూడా తిరిగాం. అమ్మ మీకు ఇది వచ్చింది, ఎంత లబ్ధి గవర్నమెంట్ నుంచి వచ్చిందని మేము డైరెక్ట్గానే చెప్పాం. మీరు ఈ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆడున్నాడు కదా, ఇక్కడ ఇంకో మాట ఏదో అన్నాడు అంటాడు, ఏది ఎస్సీల మీద కొడాలి నాని కేసులు పెట్టించాడని చెప్పి. నేనే ఎగ్జాంపుల్,
చంద్రబాబు నాయుడే డైరెక్ట్గా 2017లో నా మీద కేసు పెట్టి, నా మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టి కడప బద్వేల్ అనే ఊర్లో నన్ను అరెస్ట్ చేశారు. ఇక్కడ అరెస్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. కడప కోర్టుకి 2 సంవత్సరాలు తిరిగా. మరి అప్పుడు మీరందరూ ఏమయ్యారా? మీరందరూ మరి నాకు సపోర్ట్ చేయలేదే, సాటి దళితుడినే కదా, మరి మీరెందుకు సపోర్ట్ చేయలే? కొడాలి నాని అనే వ్యక్తి ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేయడు. ఆయన గనక నిజంగా ఆదేశిస్తే మీరు అసలు గుడివాడలో తిరగరు. నువ్వు ఎక్కడికో కుచ్చికాయలపూడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కుక్కవాగుడు వాగావు కదా, వాగి సక్రమంగా నువ్వు ఇంటికి వెళ్ళవు అసలు. అది కూడా చెప్తున్నావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకో, జాగ్రత్త. ప్రతి ఒక్కడికి అదే చెప్తున్నా, టీడీపీలో ఉండేవాడికి ప్రతి ఒక్కడికి అదే చెప్తాను, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మాకు వచ్చి బూతులు, నా కొడక అంటే నా కొడక అంటాం, తనుకుందాం అంటే తనుకుందాం అంటాం, దేనికైనా సిద్ధమే. మీరు అన్నీ మూసుకుని కూర్చుంటే మంచిది. మీరు కొడాలి నాని గారి గురించి అవాకులు చవాకులు అసలు పేలొద్దు. మీకులాగా ఒకరోజు టీడీపీ కండవ, మళ్ళీ ఆడు 2004లో వేయలేదు, 2009లో వేయలేదు, 2014లో వేయలేదని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు. రామరాజు నువ్వు ఒకటి జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఆ మాట ఎందుకు అంటున్నావు? మేము ఎందుకు వేసుకొని బుల్లు కండవాలు మేము వేసుకుని ఎందుకు తిరుగుతున్నామంటే గర్వంగా చెప్పుకుంటున్నాం. మీ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. 14 సంవత్సరాల్లో ఎస్సీలకు ఎవరికన్నా అసెంబ్లీ స్థానంలో ఇచ్చాడా? చోటు నలుగురికి ఇచ్చాడా? నేను ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నా. అలాగే కేంద్రంలో 2కి ఇచ్చాడు. నీ చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? కాబట్టి గుర్తుపెట్టుకో, కొడాలి రామరాజు అనే వ్యక్తి నువ్వు ఒకసారి గుర్తుపెట్టు. దళిత సోదరుడా తెలుసుకో, ఏ ప్రభుత్వం చేస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులకు న్యాయం చేసిందా? మీ టీడీపీ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ మీ తెలుగుదేశం పార్టీ న్యాయం చేసిందా? ఒకసారి తెలుసుకొని మాట్లాడు. తెలియపెట్టకుండా మాట్లాడతాం అది కరెక్ట్ కాదు. మా పార్టీలో ఉన్న సింబల్, ఫస్ట్ సింబల్ బ్లూ, తర్వాత రెండోది వైట్ ఉంది, తర్వాత గ్రీన్ సింబల్ ఉంది. అది జ్ఞాపకం ఉంచుకొని మాట్లాడమని నేను సభాముఖం తెలియజేస్తున్నాను. ఏదో తెలియకుండా ఈ కొడాలి నాని గారిని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడతాం, అది చాలా తప్పు. మా ఎస్ఎల్ని కించపరిచినట్టే. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, నాని గారికి 85% ఎస్సీలు ఓటింగ్ అభిమానం ఉంది, 85% ఉంది. ప్రతి ఒక్క కుటుంబం వెళ్ళిన టౌన్ మొత్తం తిరగండి, 36 వార్డులో ఉంది. 36 వార్డులో ఆయన ఎలా అభిమానిస్తున్నారు? ఒక అన్నలాగా అభిమానిస్తున్నారు, ఒక పెద్దవాళ్ళైతే ఒక బిడ్డలాగా, ఒక తల్లిలాగా, అలాగా ఎలా అభిమానిస్తున్నారు మీరు కనుక్కోండి. ఆయన అలా ఎస్సీలకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అతీతమైన అభిమానంగా చూసే నాయకుడు ఎవరంటే ఈ గుడివాడలో శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర గారని నమ్ముతున్నాను. గుడివాడ పట్టణం శ్రీరాంపురంలోని సంఘ పెద్దలు రావులకొల్లు మల్లేశ్వరరావు స్వగృహంలో నాయి బ్రాహ్మణ సంఘీయులు సమావేశం శనివారం ఉదయం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్లకు మా మద్దతు అంటూ సమావేశంలో సంఘీయులు ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. అనంతరం సంఘ పెద్దలు 22వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే కొడాలి నానిను కలిసి ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘీయులు చేసిన ఏక వ్యాఖ్య తీర్మానంపై ఎమ్మెల్యే నాని సంతకం చేసి కార్పొరేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే నాయి బ్రాహ్మణులు ఉన్నతికి సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. నాయి బ్రాహ్మణులను గుంటెలో పెట్టుకుని సీఎం జగన్ చూసుకుంటున్నారని, వారి గౌరవం తగ్గకుండా చూసుకునే బాధ్యత సీఎం జగన్ది మాదని ఎమ్మెల్యే నాని పునరుద్ఘాటించారు. 2019 ఎన్నికలకు ముందు 6 సమస్యలను నాయి బ్రాహ్మణ సంఘ పెద్దలు జగన్ దృష్టికి తీసుకొచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో మున్సిపల్ రిజర్వ్ స్థలం కేటాయించి ఎంపీ నిధులు, ప్రభుత్వ నిధులు తన సహకారంతో నాయి బ్రాహ్మణ కళ్యాణ మండప నిర్మాణానికి చర్యలు తీసుకుంటారని సంఘ పెద్దలకు కొడాలి నాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తొండమల పుల్లయ్య, ఉమ్మడి కృష్ణా జిల్లా డైరెక్టర్ బాల్కాపురం కనకరావు, సంఘ రాష్ట్ర పెద్దలు రావులకొల్లు మల్లేశ్వరరావు, గుడివాడ నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దొండపాటి వెంకటకృష్ణారావు, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు దేవరపల్లి కోటి, సంఘ పెద్దలు డాక్టర్ వైవిఎస్ఎన్ మూర్తి, డాక్టర్ కొడాలి పూర్ణ, కలవగుంట జగన్మోహన్ రావు, ఉమాశంకర్, సంఘపు రాము, డాక్టర్ మున్నంగి శ్రీనివాసరావు, రావులకొల్లు శ్రీనివాసరావు సంఘీయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో వారికి మద్దతుగా యావత్ నాయ బ్రాహ్మణ సంఘం ఏకవాక్య తీర్మానంతో మద్దతు తెలియజేస్తూ వారిని అత్యధిక మెజార్టీతో నాయ బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 1 ఎంపీకి
ఒక ఓటు, రెండో ఓటు ఎమ్మెల్యే గారు అయిన కొడాలి నాని గారికి ఒక ఓటు, 2 ఓట్లు కూడా ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడు 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈరోజు సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేసుకోవడం జరిగింది వారి మద్దతుగా. కాబట్టి ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కొండమన పుల్లయ్య గారు, మరి ఉభయ కృష్ణా జిల్లాలో డైరెక్టర్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మల్కాపురం కనకారావు గారు, మరి ఈనాటి మా యువ నాయకుడు కోటి, మరి నియోజకవర్గ అధ్యక్షుడు దొండపాటి వెంకటకృష్ణారావు గారు, మరి ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు డైరెక్టర్ గారిని ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఈ రావులగల్లు నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణుల ముఖ్య నేతల యొక్క సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తొండమాల పుల్లయ్య గారు కానీ, మరి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ మల్కాపురం కనకారావు గారు కానీ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక విజయ దుందుబి మోగిస్తూ ముందుకు పోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మా నాయ బ్రాహ్మణ జాతి రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఇందాక మా డైరెక్టర్ గారు అన్నట్టు సేవకుడిని పాలకుడిగా మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చేదోడు పథకంతో ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు నాయ బ్రాహ్మణ సోదరులకి అందే విధంగా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కుల దూషణతో ఈ రోజుకి కూడా దూషింపబడుతున్నటువంటి వ్యక్తులకి ఒక రక్షణ కవచంలాగా జీవో నెంబర్ 50 ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎంతకన్నా ఏ నాయకుడు చేసినటువంటి ఘనత అయితే లేదు. మరి ఒకనాటి రోజుల్లో ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకునేవాళ్ళం. మరి ఈరోజు చూస్తే కేవలం ఒకే ఒక పేరు జగన్మోహన్ రెడ్డి. మరి అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు మాత్రమే. మరి నాని గారి ప్రపంచం స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇక ఆయన విజయం పదం మీద దూసుకెళ్ళడానికి సిద్ధంగా వెళ్తున్నారు. రేపు గుడివాడ నియోజకవర్గం తరఫున మేము మాటిస్తున్నాం. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని గుడివాడ నియోజకవర్గం తరఫున మాటిస్తున్నామండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 13వ రోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. పండ్ల వర్తకులను కలిసిన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి వడ్డాది. టీడీపీ బ్యాచ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు ఖండించారు. నాయి బ్రాహ్మణ సోదరుల హక్కుల కోసం వారి ఆర్థిక ప్రగతికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారు ఎమ్మెల్యే కొడాలి. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.